ఐపీఎల్ కప్పు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆ ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది. నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సంఘటన జరగానే 11 మంది అక్కడికక్కడే మృతి చెందిన నేపథ్యంలో నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వంతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంపై కూడా ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ముఖ్యంగా విరాట్ కోహ్లీని టార్గెట్ గా చేసి కొంతమంది దారుణంగా పోస్టులు అయితే పెడుతున్నారు. ఒక టైటిల్ కోసం 11 మంది ప్రాణాలు తీస్తారా అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు క్రికెట్ అభిమానులు అలాగే నెటిజన్లు. నిజానికి అక్కడ అలాంటి సంఘటన జరగడం మాత్రం దురదృష్టకరం. అక్కడ వాళ్ళను అదుపు చేయకపోవడం కూడా ప్రభుత్వం తప్పే, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కూడా తప్పే. కానీ ఇలాంటి సంబంధం లేని కోహ్లీపై ఈ రకంగా కామెంట్ చేయడం కూడా తప్పు. ఎందుకంటే తను 18 సంవత్సరాలుగా తన టీం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఎట్టకేలకు తన టీం కి కప్పును అందించాడు. కానీ అక్కడ ఆ రకంగా సభ నిర్వహిస్తే అక్కడ పూర్తిగా వాళ్ళను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతారని చెప్పేసి కోహ్లీకి ఏమాత్రం తెలియదు. ఇలా అనవసరంగా కోహ్లీని మాత్రం తిట్టడం తప్పే. అయితే సోషల్ మీడియాలో మాత్రం కొందరు కోహ్లీ అంటే పడరాని వాళ్ళు, కొందరు నెటిజన్లు మాత్రం ఘోరంగా కోహ్లీని టార్గెట్ గా చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో పూర్తిగా విరాట్ కోహ్లీదే తప్పన్నట్లు, విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలి అన్నట్టు కూడా సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు. అయితే దానికి కారణం కూడా లేకపోలేదు. గత డిసెంబర్ మాసంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప 2వ పార్ట్ సినిమా సందర్భంగా అల్లు అర్జున్ భారీ ర్యాలీతో హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ కు రావడం కారణంగా రేవతి అనే మహిళ అయితే అక్కడ మృతి చెందింది. అలాగే రేవతి కొడుకు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ సెలబ్రిటీ అని కూడా చూడకుండా వెంటనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా మెచ్చుకున్నారు జనాలు. దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు కూడా అప్పట్లో కురిశాయి. అయితే ఇప్పుడు కూడా అదే తరహాలో చాలా మంది చనిపోయారు అని, అందుకు విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలి అని డిమాండ్ వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి తరహాలో దమ్మున్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం కూడా తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర సరిగ్గా 4:30 గంటల సమయంలో తొక్కిసలాట జరిగి 11 మంది అయితే మృతి చెందినట్లు చెప్తున్నారు. అలాగే 33 మంది ఆసుపత్రి పాలయ్యారని వెల్లడిస్తున్నారు. అదే సమయంలో 10 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే సంఘటన 4:30 గంటలకు జరిగితే 6:30 గంటలకు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సభ్యులంతా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకు అసలు జనాలంటే పట్టింపే లేదని ఫైర్ అవుతున్నారు. అందుకే అలాంటి వాళ్ళను అరెస్ట్ చేయాలి అని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ అయితే వినిపిస్తున్నాయి.